హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఇంట్లో అందరికి వైరల్ ఫీవర్ అనమాట. డుగ్గుకి, నాకు, మావాడికి. సో ఫస్ట్ అయితే ఫీవర్ మావాడికి స్టార్ట్ అయింది ట్రోత్ ఇన్ఫెక్షన్ తోని. ఆ తర్వాత సేమ్ నాకు కూడా ట్రోత్ ఇన్ఫెక్షన్ అయ్యి ఫీవర్ అయితే వచ్చింది అనమాట. ఇద్దరం ఇంజెక్షన్స్ అయితే వేయించుకున్నాం. అండ్ డుగ్గుకి రాలేదు, బట్ లైట్ లైట్ గా ఉండే. వస్తుందేమో అని భయంతో డుగ్గుకి ముందే సిరప్స్ అయితే తీసుకున్నాం. సో ఇంట్లో ఏం తిన్నా కూడా తినాలనిపించట్లే అని చెప్పేసి ఇదైతే టేస్ట్ బాగుంటదని సర్వపిండి అయితే చేసుకున్నాం అనమాట. సో దీన్ని సర్వపిండి అంటారు, ఇంకొంతమంది వేరే వేరే కూడా అంటారు. సో ఇదైతే చేసుకుని తినేసినాము. అండ్ ఇంకొకటి గైస్, ఈ రైనీ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా మందికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. అండ్ అందుకనే కొంచెం వ్లాగ్స్ అయితే లేట్ అవుతున్నాయి అనమాట. కొంచెం రికవరీ అయినాక వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాం మళ్ళీ. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి శాండ్విచ్ అయితే చేశాను అనమాట. టమాటా కర్రీ విత్ బ్రెడ్. అంటే ఇది శాండ్విచ్ కాదు యాక్చువల్ గా, బట్ టేస్ట్ బాగుంటది టమాటా కర్రీ విత్ బ్రెడ్ తింటే అని చెప్పేసి ఇలా చేశాను. మా మమ్మీ నాకు చిన్నప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లానే చేసి పెడుతుండే. సో టమాటా కర్రీ చేసి ఆ 2 బ్రెడ్స్ మధ్యలో పెట్టి ఆయిల్ వేసి అటు ఇటు ఫ్రై చేయాలి, అంతే. సో గైస్, తొందరలోనే వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.